అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మంది దోషులకి ఉరిశిక్ష విధించిన కేసులో చాలా కీలకమైనది. ఈ దోషుల్లో ఏ ఒక్కడికి పశ్చాత్తాపం లేదు, తాము చేసింది తప్పని ఇప్పటికి కూడా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. పైగా జైల్లో ఉండగా వాళ్ళకి ఇచ్చిన కంచాలని వాటిని అరగదీసి సొరంగాన్ని తవ్వేశారు, అతిపెద్దదైనటువంటి సొరంగం. ఇంకొక వారం రోజుల్లో వాళ్ళు సొరంగం పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. అనుకోకుండా పట్టుబడ్డంతో ఆగిపోయింది. వీళ్ళు అత్యంత క్రూరులు, అసలు సమాజంలో బ్రతికే అర్హత ఏమాత్రం లేదు. ఈ ఇస్లామిక్ రాడికల్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేరే మతస్థుల్ని, ఆ మతం కాని వాళ్ళని అసలు మనుషులుగా చూడరు. అత్యంత ప్రమాదకరమైనటువంటి వాళ్ళు, వీళ్ళు చంపేయాలని చూస్తారు అవతల వర్గాల్ని. ఇట్లాంటి రాక్షసులు బ్రతికుండడానికి వీల్లేదు కాబట్టి చచ్చే వరకు ఉరి తీయమన్నటువంటిది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, మ్యాజిస్ట్రేట్ కోర్టు. దాన్నే ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ధృవీకరించింది.